నాగరికతను నలిపేస్తారా, మొత్తం ఇరాన్ని లేకుండా చేస్తారా, లేదంటే ఇరాన్తో అనవసరంగా ఇప్పుడు లేనిపోని కయ్యాలు ముదుర్చుకొని మొత్తం ప్రపంచాన్ని తాకట్టు పెట్టేస్తున్నారా ఏంటనేది ఇంకా మరొక 24 గంటల్లో తేలుతుందేమో చూడాలి. అలాగే భారత్, రష్యా, చైనాలు ట్రంప్తో మాట్లాడాలి అంటూ యుద్ధంతో ప్రపంచాన్నంతా రిస్క్లో పెట్టడం సరికాదని చెప్పాలి. ఈ 3 గ్రేట్ పవర్స్ ప్రస్తుతం ఆలోచించాల్సిందే, ధరల గురించి కాదు. తాజాగా ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు కలిసి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఉత్పత్తికి $1 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది. ఇలా కొనసాగితే ఒకరోజు యుద్ధం వల్ల జరిగే విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రపంచానికి 60 రోజుల సమయం పడుతోంది. ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు, పోర్టులు, పైప్ లైన్ల ధ్వంసం వల్ల మౌలిక వస్తువుల పునరుద్ధరణకు నెలలు, సంవత్సరాల సమయం పడుతోంది. ఈ ప్రభావం ఉత్పత్తి అలాగే వ్యవసాయం, రవాణా రంగాలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఇంధన దిగుమతిపై ఆధారపడిన భారత్ లాంటి దేశాలు భారీ కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ప్రముఖ ఆర్థికవేత్త, అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ అన్నారు. అంటే చాలా మంది సలహాలు ఇస్తున్నారు యుద్ధాన్ని ఎలా ఆపాలి అనేది. మరి దీనికి సంబంధించి ఇంకా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది, అలాగే ఇరాన్ తగ్గుతుందా లేదనేది చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల విషయానికి వస్తే 31 సంస్థలు 39,436 కోట్లు. ఏంటిదంటే పునరుత్పాదక విద్యుత్ పూర్తిగా వినియోగించాలి, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలాగా ట్రాన్స్మిషన్ లైన్లు, వ్యవసాయ ఆక్వా వ్యర్థాలతో ఉత్పత్తులు సృష్టించాలి, ఎలక్ట్రానిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. SIPB సమావేశంలో ఆయన పెట్టుబడులకు సంబంధించి ఆమోదానికి సంబంధించి జరిగిన దాంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును పూర్తిగా వినియోగించుకోవడంపై దృష్టి సారించాలి అంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాయలసీమ జిల్లాలో భారీ ఎత్తున పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంది అన్నారు. సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి FIPB 16వ సమావేశం నిర్వహించారు. ఇందులో 31 సంస్థలకు సంబంధించి 39,436.84 కోట్ల పెట్టుబడులు ఆమోదించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడారు. పునరుత్పాదక రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంది, వాటి నుంచి వచ్చే విద్యుత్తును ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే మా ఇంటి నుంచి మన నేల